హాయ్ అండి, వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పౌడర్తో ఐస్ క్రీమ్ చేశాను. బయట కొన్న ఐస్ క్రీమ్ కన్నా చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ 2 తీసుకుని పాలు ఒక గిన్నెలో తీసుకోవాలి. కొంచెం పాలని ఒక గిన్నెలో పోసి ఐస్ క్రీమ్ పౌడర్ని సగం ప్యాకెట్ వేసుకుని ఉండలేమి లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాల గిన్నెని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పాలని ఒక 15 నిమిషాలు మరిగించండి. 15 నిమిషాల తర్వాత అరకప్పు పంచదార వేసి కలిపి పంచదార కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఐస్ క్రీమ్ పౌడర్ పాలను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉండలేమి కట్టకుండా బాగా కలపండి. 5 నిమిషాల తర్వాత పాలు ఇలా చిక్కబడతాయి. తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్సులోకి వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు ఉంచండి. 2 గంటల తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బాక్స్లో వేసి 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మన ఐస్ క్రీమ్ రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.